నా పేరు రవి అండి, బొడ్డు రవి. నేను అంబులెన్స్ డ్రైవర్‌ని. గత 15 ఏళ్ల నుంచి అంబులెన్స్ సర్వీస్ మీద పనిచేస్తున్నాము. ఇక్కడే ఎల్బీ నగర్‌లోనే ఉంటున్నాము. అక్కడ నిన్న అకారణంగా మా పార్కింగ్‌కి ఆపోజిట్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్సు పార్కింగ్ వాళ్ళు మా సైడ్ అంబులెన్స్ ముందల కార్ పార్కింగ్ చేసిర్రు మెయిన్ రోడ్ మీద. ఆ కార్ చూసుకోకుండా అప్పుడే జస్ట్ 5 మినిట్స్ బిఫోర్‌లోనే ఒక బైక్ అతను వచ్చి కార్ వల్ల స్కిడ్ అయి పడిపోయిండు. ఆయనను లేపి పంపించిన తర్వాత కార్ ఇక్కడ ఉంది అన్న, ప్రాబ్లం అవుతుంది తీయమని అడిగినంత మాత్రంలో నేను తీయనని అతను, నేను ఎవడనుకుంటున్నావు, ఏదనుకుంటున్నావు, నన్ను ఎట్లా తీయమంటున్నావు కారు, నన్ను తీయమంటావా, ఏం కారు అనుకుంటున్నావు ఇది అని దుర్భాషలాడుతూ పోయి వాళ్ళని తీసుకొని వచ్చిండు. కారు లాక్కేసుకొని పోయి కట్టెలు రాడ్లు పట్టుకొని వచ్చి మా మీద అకారణంగా దాడి చేస్తూనే ఉంటారు. 20-30 మంది వచ్చారు. వితిన్ 2 మినిట్స్లో 20-30 మంది వచ్చేసి వచ్చినట్టు మమ్మల్ని కొడుతూనే ఉంటారు. మేము నలుగురం ఉన్నాం. మమ్మల్ని అందరిని దొరికినట్టు అక్కడ బ్రిడ్జ్ కింద విచక్షణారహితంగా కొట్టి మేము కంప్లైంట్ ఇప్పటికి ఇచ్చినా కానీ వాళ్ళ రిటర్న్ మా మీదనే కేసు బుక్ చేసిర్రు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళనేమో ఇంతవరకు కనీసం కేసు బుక్ చేయలేదు. కనీసం వాళ్ళని ఎవరు కొట్టిరనే ఎంక్వైరీ కూడా చేయలేదు. మేము వీడియో ఫుటేజ్తో సహా పోలీసు వాళ్ళకి అందియడం జరిగింది. అయినా కానీ దాని మీద నిర్లక్ష్యంగా మా మీదనే కేసు పెట్టి మళ్ళీ మాకే ఫోన్ చేస్తున్నారు. మాకు ఈ విషయంలో అందరూ సహకరించి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి అడిగినా కానీ వాళ్ళను కూడా దుర్భాషలాడారు, వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆ క్లిప్పింగ్ కూడా మేము పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి మీరు ఎందుకు ఇట్లా రోడ్డు మీద కార్లు పెడుతున్నారు అని అంటే కూడా ఎవరిని చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆయనను కూడా బెదిరించి చాలా నెయ్యలేదు, ఏమీ వేయలేదు. వాళ్ళకి భయపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ వెళ్ళిపోయింది వాళ్ళకి భయపడి. ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ క్లిప్పింగ్ కూడా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా మమ్మల్ని మీరెందుకు వేయరు, మేము రాళ్లతో కొట్టింది మొత్తం వీడియో క్లిప్పింగ్ క్లియర్గా ఉంది. సిఐ గారు మొత్తం చూస్తే మా మీద మేము కొట్టింది ఉంటే మా మీద కేసు చేయమనండి, మేము తప్పు చేస్తే మా మీద చేయమనండి. మేము తప్పు చేయలేదు ఎక్కడ. మేము వీడియో ఫుటేజ్ క్లియర్గా ఇచ్చినాం, వాళ్ళు తెచ్చుకోవాలి. అయినా కానీ మేము తీసి ఇచ్చినాం. ఆయన దాని మీద మా వీడియో మేము ఇచ్చినాక కూడా దాంట్లో ఏం లేదు. మేము ఎంతసేపు వాళ్ళని ప్రొటెక్షన్ చేయనీకనే ఉన్నాం, మేము తప్పించుకోనికనే చూస్తున్నాం. కానీ వాళ్ళు కొడుతున్నారు. దీని వెనకాల వాళ్ళు ఒక మాఫియా టైప్ తయారైనరు. ఎవడు మాట్లాడినా కానీ ఎదిరించడం, వాళ్ళకి అడ్డు ఆ రోడ్డు మీద వాళ్ళ ముందల కూడా ఎవడు నించోవద్దు, అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. For more videos like this, subscribe Big TV channel.